శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 25/3/2024 ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. మరి ఈ రోజున ఉదయం 11 గంటల వరకు పౌర్ణమి ఉంది. పౌర్ణమి సోమవారం. ఈరోజు 11 గంటల వరకు పౌర్ణమి ఉన్నందున అందులోనూ ఫాల్గుణ మాసం సోమవారం పౌర్ణమి కలిసి రావడంతో ఇది చాలా విశేషమైనటువంటి రోజు. పౌర్ణమి రోజున సోమవారం కలిసి వచ్చినప్పుడు ఆ పరమశివుడికి గంధం నీళ్లతో కానీ భస్మజలంతో కానీ మారేడు దళాలు వేసినటువంటి జలంతో కానీ అభిషేకం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి ధన సంబంధమైన బాధలన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక కష్టాలు తొలగిపోయి మంచి ధనాభివృద్ధి, మన వృత్తిలో వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి పౌర్ణమి సోమవారం కలిసి రావడం చాలా విశేషమైనటువంటి రోజు. అందులోనూ ఫాల్గుణ మాసం కావడం మరింత విశేషమైనది. కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో పౌర్ణమి సోమవారం వచ్చినందున ఈ రోజున పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల, అదేవిధంగా మారేడు దళాలతో పూజ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క సోమవారం ఫాల్గుణ మాసం వచ్చినప్పుడు ఆ పరమశివుడి పేరుతోటి పేదవారు ఎవరికైనా సరే తెలుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మనకి చక్కని మనశ్శాంతి అనేది కలుగుతుంది. అదేవిధంగా ఈ రోజున విశేషంగా ఇంట్లో ఏదైనా సరే పూజ చేసినా, వ్రతం చేసినా, హోమం చేసినా కూడా రెట్టింపు ఫలితం, అంటే 1కి 10 రెట్లు ఫలితం అనేది మనకి ఈ రోజున కలుగుతుంది. కాబట్టి ఫాల్గుణ మాసంలో పౌర్ణమి సోమవారం రోజున నేను చెప్పినటువంటి పరిహారాలు చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల, పాలు, బియ్యం, పెరుగు, తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మహిళలు ఈ యొక్క పౌర్ణమి సోమవారం రోజున ఫాల్గుణ మాసంలో ఉదయం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ 3 ముత్తైదువులకి 1 జాకెట్ బట్ట, 2 బత్తాయి పళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు, కాటుక అంటే సౌభాగ్యానికి సంబంధించిన వస్తువులు 3కి దానం చేయడం వల్ల, వాళ్ళ ఆశీర్వాదం మీరు పొందడం వల్ల మీకు దీర్ఘ సౌమంగళ్యత్వం అనేది మీకు లభిస్తుంది. అదేవిధంగా మరి ఈ రోజున పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి రాజేంద్రనగర్ తాలూకా భవానీ కాలనీ వాస్తవ్యులు పటేల్ ఖాన్ శ్రీనివాస్ గారు, ధర్మపత్ని జ్యోతిర్మయి గారి దంపతులకి మా ఛానల్ తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు. నవో నవో భవతి జాయమానో అన్న అంకే దృశ్యామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు. పటేల్ ఖాన్ శ్రీనివాస్ గారు, జ్యోతిర్మయి దంపతులకు మా ఛానల్ తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు. వాళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఆశీర్వదిస్తూ, మీరు కూడా ఎవరైనా సరే ఇలాగ మా ఛానల్ ద్వారా శుభాకాంక్షలు అందుకోవాలంటే కింద కనిపించే నెంబర్కి మీ గోత్రనామాలు పంపండి, శుభాకాంక్షలు అందుకోండి, సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.